తనెన్నో తప్పులు చేస్తుంది, రోషన్ ఎన్నో తప్పులు చేస్తాడు, కానీ సహిస్తూ ఐక్యత కాపాడుకుంటూ ప్రేమతో ముందుకు వెళ్ళటమే దేవుడు చూస్తున్నాడు. సో వి నీడ్ ఎండ్యూరెన్స్, సహించుకోగలిగిన, ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఓర్పు, ద పేషెన్స్. అండ్ ఐ ప్రే దట్ గాడ్ గివ్స్ యూ, ఎనేబుల్స్ యూ. అండ్ ఎప్పుడు అంటారు భార్యలు లోబడాలని, భార్యలు లోబడిన భర్త కూడా మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎమోషనల్ బీయింగ్స్ వైఫ్, ఒక స్త్రీ అంటే ఎమోషనల్ భావోద్వేగాలతో ఉంటుంది. సో యు నీడ్ టు ట్రీట్. ఎందుకంటే పేతురు గ్రంథంలో, పేతురు పత్రికలో రాయబడి ఉంటుంది, పురుషుడి యొక్క ప్రార్థన అభ్యంతరంగా ఉండకుండా ఉండాలంటే భార్య బలహీనమైన ఘటమని తెలుసుకుని జ్ఞానముతో నడుచుకోవాలంట. కేవలం స్త్రీలు కాదు, పురుషులు కూడా జ్ఞానముతో నడుచుకుంటూ ఇద్దరికిద్దరు మ్యూచువల్ రెస్పెక్ట్, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ వాల్యూస్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ బిల్డింగ్ ఈచ్ అదర్. The whole concept of marriage is you both plus one, and that is Jesus. ఏది మాట్లాడిన దేవుడికి ఇది అంగీకారమా, ఇది దేవుని దృష్టిలో సరి అని చూసుకుంటూ మీరందరూ కూడా మరి ముఖ్యంగా రోషన్, ప్రసన్న వారి జీవితంలో కొనసాగించాలని హృదయపూర్వకంగా దేవుని నామములో వారిని దీవిస్తూ దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.